హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లెవెల్ సంతు వ్లాగ్స్. నేనైతే మళ్ళీ మీకోసం వచ్చేసిన వీడియోలకి. ఈరోజు వచ్చేసి ఏంటిదంటే హెయిర్ ప్యాక్ గురించి అయితే మీకు చెప్పనీకి వచ్చేసిన. నేను ఏం హెయిర్ ప్యాక్ యూజ్ చేస్తాను అనేది మీకైతే చూపిస్తాను ఈరోజు నేను. ఇది కూడా మంచి యూస్ఫుల్ అవుతుంది. సో ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూసేయండి. ఇంకా ఏం చెప్పాలి, మీరు ఇప్పుడే కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకెందుకు లేదు, లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. సో గాయ్స్, వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. అసలు ఏమేమి ఐటమ్స్ కావాలి మనకి హెయిర్ ప్యాక్ గురించి అయితే మీకు చూపిస్తాను. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే లాస్ట్ టైం పెట్టిన వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇట్లాంటి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ మీకోసం చేస్తానైతే నేను డ్యామ్ షూర్గా ప్రామిస్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి ఏమేమి కావాలో చూపిస్తాం. సో ఓవర్ నైట్ సోప్ చేసుకున్న మెంతులు తీసుకున్నాను నేను. మెంతుల వల్ల చాలా యూజ్ ఉంటుంది హెయిర్కి అయితే. దీనివల్ల హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. ఏంటి ఇంకా చాలా యూజ్ చేస్తున్నాయి మెంతుల వల్ల. నేను ఏం చెప్పాలి మీకు, బట్ హెయిర్కి అయితే మంచి యూజ్ అవుతుంది. మిగతా వాటి గురించి నాకు అంత తెలియదు. ఇంకా వచ్చేసి మందార ఆకులు చాలా సాఫ్ట్నెస్ వస్తుంది, సిల్కీగా ఉంటుంది హెయిర్ కూడా. అండ్ 2 eggs. ఈ ఎగ్స్ అంటే క్వాంటిటీ నేను ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే లెంత్ని బట్టి క్వాంటిటీ తీసుకోండి. మీకు 2 eggs తీసుకున్నాను నేను. మీకైతే 1 egg సరిపోతుందని, అంటే షార్ట్ హెయిర్ ఉంటే 1 egg సరిపోతుంది, లాంగ్ హెయిర్ ఉంటే 2 eggs అయిపోతాయి. ఈ ఎగ్లో కూడా వైట్ ఎగ్ తీసుకోండి, నార్మల్గా ఎల్లో అయితే యూస్ చేయకండి. సో ఇంకెందుకు లేదు, ఇవన్నిటిని కూడా గ్రైండ్ చేసేసుకుందాం మనం ఇప్పుడైతే. సో గ్రైండ్ చేసేసుకున్నాక ఎట్లా అప్లై చేసుకోవాలో హెయిర్కి అయితే మీకు అయితే చూపించేస్తాను. చూపిస్తాను సాంగ్స్ కదా, అది నాకు తెలుసు. బట్ ఏం చేస్తాం, అడ్జస్ట్ చేసుకోండి సాంగ్స్ని కొంచెం. అందరూ అనుకోవచ్చు, అక్క ఇవన్నీ చేస్తే పెరుగుతుందా హెయిర్, జెన్యున్గా రావాలి కదా, హెయిర్ అనేది జెన్యున్గా వస్తుంది కదా అంటే, అఫ్కోర్స్ అది కరెక్టే, జెన్యున్గానే వస్తుంది. జెన్యున్గానే వస్తుంది. కాకపోతే హెయిర్ అనేది మనకి ఊడిపోయిన చోట మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అవ్వాలి అనుకుంటే ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ యూజ్ చేయడం వల్ల మనకి రీగ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దాన్ని అయితే మనం వదులుకోవద్దు కదా. జెన్యున్గానే వస్తుంది అని చెప్పేసి మనం బయట తీసేసుకొని ఉంటే ఎట్లా. ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ ఏం చెప్పాలబ్బా అంటే గుర్తు రావట్లేదు ఫ్రెండ్స్, అదేం చెప్తుందా, బిళ్ళ కొడుతున్నాం అంటున్నారు కదా, అదంతే అట్లా అవుతూ ఉంటుంది. ఏం చేస్తాం. ఇప్పుడైతే మేము ఈ మందార ఆకు తీసేసుకుంటున్నాం. మీరు మందార ఆకు ప్లేస్లో పువ్వు కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. పువ్వు అయినా సరే, ఆకు అయినా సరే, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. చుట్టూ సౌండ్ తక్కువ చుట్టూ చూడండి సౌండ్ ఎట్లా పెడతారు. ఓకే, సో ఫైనల్గా అయితే నేను మొత్తం ఎగ్ వైట్ అనేది తీసుకున్నాను 2 eggs నుంచి. సో ఇప్పుడైతే నేనైతే ఎగ్ వైట్ అయితే దీన్ని తీసుకుంటున్నాను. అలా వచ్చే జెన్యున్ యూజెస్ అంటే ఏంటో నాకైతే అంత తెలియదు. మేబీ నాకు తెలిసినంత వరకు అయితే ఈ 3 యూజ్ చేయడం వల్ల మనకైతే హెయిర్ మంచిగా స్ట్రాంగ్గా థిక్గా గ్రో అవుతుంది. అట్లనే మనకు సిల్కీగా ఉంటుంది కొంచెం. ఇక మరి వేవీ హెయిర్ ఉన్న వాళ్ళకైతే కొంచెం నార్మల్గా ఇట్లా కొంచెం మెత్తగా ఉంటుంది హెయిర్, అంతే కానీ స్ట్రైట్ సిల్కీగా అయిపోదు. సో జస్ట్ నార్మల్గా చెప్తుందా, అందరూ అంటారు కదా సిల్కీ అయిపోతుంది, సూపర్ అయిపోతుంది అని. కానీ కాదు, కానీ మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది, మంచిగా హెయిర్ అనేది బాగుంటుంది అని చెప్పేసి అంటారు. సో ఇవన్నీ సోది ఎందుకని ఇప్పుడైతే ఇది మిక్స్ అయితే పెట్టేసి వచ్చేస్తాం మీ దగ్గరికి. వెయిట్ అండ్ స్టే ట్యూన్డ్.
ఫైనల్లీ అయితే అప్లికేషన్ అయితే అయిపోయింది. ఇది ఒక అర్ధగంట సేపు అయితే ఉంచుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హెడ్ బాత్ చేసేసుకోవాలి. మొత్తం ఎట్లా ఉద్దేశింది కానీ సేమ్ గుండు కొట్టించుకున్నా అమ్మడుకున్నా కదా సేమ్. నువ్వు కూడా పెట్టుకోవాలి. సరే పైన పైన అవుతుందిగా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా? మంచి బెనిఫిట్స్ దీనివల్ల. ఏడబెడుతున్నావు చాలే మమ్మీ, గాడు దాక్కుతుంది కదా, ఎక్కువ ఉంటే ఒత్తుకుంటే వద్దు చాలుగా. ఇది కడిగే తప్పుడు ఉంది ఇక పెద్ద ప్రాసెస్. మామ వర్షం పడుతుందా ఏంటి? గైస్ వర్షం పడుతుంది గైస్, మాకైతే బయట. ఇంట్లోకి అయితే పోవాలి, ఇక ఇంట్లో పోయి చూసుకోవాలి ఏం చేస్తాం. వచ్చే వర్షం పెట్టేసి తమ్ముడు. సో బాయ్ గాయ్స్, నేనైతే హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత ఎట్లుందనేది మీకు అయితే చూపిస్తాను నేను. సో స్టే ట్యూన్, బాయ్. సో గాయ్స్ హాఫ్ అన్ అవర్ అవుతుంది, హాఫ్ అన్ అవర్ అయిపోయింది నేను పెట్టుకొని. సో ఇప్పుడైతే హెడ్ బాత్ చేసేసుకున్నాం. హెడ్ బాత్ చేసేసిన తర్వాత నా హెయిర్ ఎట్లా చూసేద్దాం, ఓకేనా? బాయ్. సో ఫైనల్గా నా హెయిర్ వాష్ అయితే కంప్లీట్. ఏం అర్థమవుతలే. సో గాయ్స్ నా హెయిర్ వాష్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇందాక నేను హెయిర్ బాత్ చేసి సేపు వచ్చేసిన, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది. ఇంకోటి వర్షం పడ్డది, సో ఇవన్నీ చాలా ఇబ్బంది అనిపించింది. సో అందుకని కొంచెం లేట్ అయింది హెయిర్ వాష్ అనేది. సో చూసిరు కదా, ఇప్పుడైతే నా హెయిర్ని మొత్తం ట్రై చేసుకొని చూపించే అంత టైం కూడా లేదు నాకు ఇంకా. అండ్ ఇంకా పోతూ ఉంటే ఇంకా వీడియో బ్లర్ అవుతూ ఉంటుంది, బికాజ్ చాలా నైట్ లైటింగ్ గీటింగ్ అంతా ఏం బాగా వస్తలేదు ఇక్కడ. సో దట్స్ ఆల్ గైస్, ఈరోజుకైతే వీడియో ఇదే. సో ఇట్లాంటి ఇంకా మీకు మంచి వీడియోస్ కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ వేసుకోండి, కమెంట్ వేసుకోండి, షేర్ చేయండి. అట్లనే మీ ఫ్రెండ్స్కి కూడా యూస్ఫుల్ అవుతుంది. వాళ్ళు నచ్చకున్నా సరే కానీ డిస్లైక్ అయినా చేయండి, సరేనా? అంతే గైస్. సో బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మళ్ళీ.